ఇద్దరి హత్య. భోజనం బిల్లు ₹200 చెల్లించాలని అడిగినందుకు డ్రైవర్ ఘాతుకం. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ లారీతో ఢీకొట్టిద్దని హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట కూడల వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కి చెందిన లారీ డ్రైవర్ ఇబ్రార్ ఖాన్ జలంతరకోట వద్ద న్యూ స్టార్ దాబాలో భోజనం చేసేందుకు ఆగాడు. అప్పటికే మద్యం మత్తులో అతను పక్కన కూర్చున్న సోంపేట మండలం నందికొత్తూరుకు చెందినటువంటి యువకుడితో ఘర్షణకు దిగాడు. ఇద్దరు పరస్పరం దాడి చేసుకుంటుండగా దాబా యజమాని మహమ్మద్ అయూబ్ వాళ్ళకి నచ్చ చెప్పడంతో యువకుడు వెళ్ళిపోయాడు. అనంతరం డ్రైవర్ భోజనం ముగించుకుని లారీతో వెళ్ళిపోతుండగా బిల్లు 200 చెల్లించాలంటూ అయూబ్ అతను ఆపేందుకు ప్రయత్నించాడు. ఇబ్రార్ ఖాన్ ఆయన వాహనంతో ఢీకొట్టాడు. దాబాకు పాలు సరఫరా చేసే మధుపురానికి చెందినటువంటి డొక్కర దండాసి 66 ఏళ్ళు సైతం డ్రైవర్ని ఆపేందుకు ప్రయత్నించగా అతని మీద నుంచే లారీని పోనిచ్చాడు. దీంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అనంతరం లారీ ఆపకుండా వెళ్తుండగా డాబా వద్ద ఉన్న స్థానికులు వాహనాల ద్వారా వెంబడించి 2 కిలోమీటర్ల దూరంలో డ్రైవర్ని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు వార్తని తెలియజేశారు. మద్యం ఒక అద్భుతం, మందు చక్కగా తాగితే ఆరోగ్యకరంగా ఉంటారు అనే ప్రచారాలతో తాగుబోతుల్ని తీసుకొచ్చి రోడ్ల మీద కుదులుతున్నాం. తాగిన మొత్తులో వాడు ఏం చేస్తాడో తెలియదు. చివరికి ఇప్పుడు వీడిదేముంది, ఆ 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినట్టు. ఇప్పుడు ఆ లారీ డ్రైవర్కి ఏముంది, కొన్ని రోజుల పాటు మద్యం మత్తులో వ్యవహరించాడన్నటువంటి కారణంగా కొన్ని రోజులు జైలు శిక్ష చేసి వదిలేస్తారు. కానీ వాడి జీవితం, వాడి కుటుంబానికి పోషణకి సమస్య. మద్యం అనేటటువంటిది మహమ్మారి, కుటుంబాలను నాశనం చేస్తుంది. కానీ మద్యం ఏదో అద్భుతం, మద్యం తాగకపోతే మనుషులు బ్రతకలేరు అన్నటువంటి కోణంలో ప్రభుత్వాలే ప్రోత్సహిస్తూ ఉండే జరిగేటటువంటి వ్యవహారం.